అధ్యక్ష వీళ్ళేంటంటే అధ్యక్ష మంత్రి గారు మాట్లాడండి. మంత్రి గారు వినవయ్యా నువ్వంతా బాగా ఫాస్ట్ అయిపోతున్నావు. వినవయ్యా కూర్చో. అధ్యక్ష నేను మాట్లాడింది ఎక్కడి వరకు అవసరమైతే అక్కడ కట్ చేసి వీళ్ళు వాడుకోవడం అలవాటు. ఆవేళ అధ్యక్ష సూపర్ 6లు అన్నీ అమలు చేశాం. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల ఒక పథకం ఉంది, అది కూడా అమలు చేస్తాం. ఫీ 4కు అనుసంధానం చేశాను. నేను ఒక మీటింగ్లో మాట్లాడాను అధ్యక్ష. ఇవన్నీ వదిలేశారు. ఆంధ్రాని ఒకవేళ అంత డబ్బు అవసరం ఉంటుందని చెప్పి అంటే అది ఒక్కటే లాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు అది కూడా ఫీ 4కు అనుసంధానం చేసి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను ఇందాకే చెప్పాను, ఏమైనా ఉంచారు ఈ రాష్ట్రంలో మీరు 10 లక్షల కోట్లు అప్పు చేశారు, అన్నింటినీ తనఖా పెట్టారు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేశారు అధ్యక్ష. ప్రతిదీ మాట్లాడుతున్నారు. నిన్నైతే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు కరెక్ట్ చెప్పలేదు అధ్యక్ష. నిన్నైతే ఉద్యోగస్తుల గురించి మా నైతిక హక్కు ఎక్కడ ఉంది? దేని మీద మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఈరోజు ప్రతిదీ అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పాను, చరిత్రలో ఊహించలేదు. నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఇంత తొందరగా ఈ పథకాలన్నీ అమలు జరుగుతాయి నేను కూడా యాక్సెప్ట్ చేయలేదు అధ్యక్ష. ఏముంది 9.5 లక్షల కోట్ల అప్పు. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి చూస్తున్నాను. నాకు ఈ బాధ్యతలు వచ్చిన తర్వాత 5 శాఖల అధ్యక్ష. ఒక్కొక్క శాఖ పిలిస్తే ప్రతి శాఖకి అప్పే. గత ప్రభుత్వం చేసిన ప్రతి దానికి అప్పే. ఈ అప్పులు ఎప్పుడు తీరుస్తాం అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు చాకచక్యంగా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఈరోజు 20 లక్షల ఉద్యోగస్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంది అధ్యక్ష. 5 సంవత్సరాల్లో సిగ్గుండాలు మాట్లాడడానికి పెద్ద సభలు పెట్టారు అధ్యక్ష. సిగ్గుండాలు మాట్లాడడానికి ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం తీయలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు. ఉన్న పరిశ్రమలు మీ ధన దాహానికి, మీ అధికార దాహానికి ఉన్న పరిశ్రమలు నిలిపోయాయి అధ్యక్ష. ఇంత దారుణంగా వీళ్ళు ప్రవర్తించి మళ్ళీ రోజు ఇక్కడికి వచ్చి శ్రీరంగ నీతులు మాట్లాడుతుంటే అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. మీరు మంచి అని చెప్పండి. ఎవరు ఊహించిన విధంగా సూపర్ 6 అమలు చేశాం. అభినందించడానికి మీకు నోరు రాకపోతే నోరు మూసుకొని ఉండాలి తప్ప గాని ఇంకా మీరు అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు హర్షించరు. ఎప్పటికే మీ మీద, మీ పార్టీ మీద, మీ పార్టీ అధినాయకుడి మీద ఈరోజు ప్రజలు చేత్కరిస్తున్నారు. ఇప్పటికైనా ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా మంచి సలహాలు ఇవ్వండి. ఈరోజు 6 పథకాలు అమలు చేశాం, డిస్కషన్ పెట్టాం. అయ్యా మంత్రి గారు ఈ పథకం అమలు చేశారు, బాగుంది, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, ఇంక వీళ్ళకి అందలేదు, ఈ సమస్య ఉంది, ఈ సమస్యను మీరు అధిగమించండి అంటే వెల్కమ్ తీసుకుంటాం. కానీ పథకాలే అమలు చేయలేదు, కార్యక్రమాలే ఇవ్వలేదు అని చెప్పి దుర్మార్గంగా మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష నేనేమంటానంటే, మీరు అధ్యక్ష మీరు తమరు వచ్చి మంత్రులు స్టేట్మెంట్ ఇవ్వాలి, సభ్యులు మాట్లాడిన తర్వాత అని చెప్పారు. అది ముందు వచ్చి కాదు అనుకున్నాం, కానీ అది సాంప్రదాయం అన్నారు కాబట్టి మంత్రులు స్టేట్మెంట్ ఇవ్వమని మంత్రులు స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు చెప్పినవన్నీ కూడా సభ్యులు అన్నారు. సభ్యులు మాట్లాడారు. సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదైనా తప్పు మాట్లాడి ఒక ఎందుకు లేదు, ఏం మాట్లాడారు పేరు తీసుకున్నారు కాబట్టి నేను లేవను. నేను లేవవలసిన అవసరం లేదు, చెప్పవలసినప్పుడే చెప్తాను. మాటకి నేను లేవను. నా పేరు తీసుకున్నాడు కాబట్టి నేను లేచాను. అది పేరు తీసుకుంది కూడా ఒక నిమిషం కూర్చోండి. పేరు తీసుకుంది కూడా, సభ్యుడు పేరు తీసుకుంది కూడా మీరు అన్ని మాటలు అన్నారని చెప్పారు తప్ప మీరు అన్న మాటలు అన్నాడని చెప్పలే. మీరు పబ్లిక్గా
సభల్లో ఏం మాట్లాడారో ఏదైతే రికార్డులుగా పత్రికలు దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తావో ఆ విషయాన్ని మాట్లాడు తప్ప లేని అబద్ధాలు చెప్తే అసత్యాలు చెప్తే అప్పుడు ఇంకోటి ఉంది అధ్యక్ష. సీనియర్ సభ్యులు 6 సార్లు ఎమ్మెల్యే అని ఇందా చెప్పారు, ఇంతకుముందు మంత్రులు చేశారు. మీకు సిగ్గుండాలంటే సిగ్గు ఏ ప్రభుత్వానికి ఉందో ఏ నాయకులకు ఉందో, ఎవరు మాట ఇచ్చి మాట తప్పారో, ఎవరు సిగ్గుమాలిపి ఉన్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసు అధ్యక్ష. మీరు ఇచ్చే ఎంతసేపు అన్నారు సూపర్ 6 సూపర్ హిట్. వాట్ ఈస్ సూపర్ 6 సూపర్ హిట్ అంటే ఏంటి? 6 పథకాలు చేసిన తర్వాత అప్పుడు సక్సెస్. మాకు తెలిసిన తెలుగు భాష, మాకు తెలిసిన తెలుగు భాష అది. మరి మీరు అరకొరగా మూడు కార్యక్రమాలు చేసి అరకొరగా ఇంకా అవి చేస్తామని చెప్తున్నారు. ఓకే చూద్దాం, ఇంకా 3 కార్యక్రమాలు చేయాలి కదా. అవిటి సూపర్ 6 సూపర్ హిట్. సామాన్యుడికి అంత జ్ఞానం లేదు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు అందరూ చెవులో పోటీగా ఉన్నారు, ప్రజలందరూ చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష అది మా ప్రజలు అడుగుతారు, దానికి క్యాబినెట్ అడుగుతున్నాం. అది చెప్పని అడుగుతుంటే ఎందుకు కోపం అయిపోతారు? మీరు? ఎందుకు మీకు సహనం వస్తుంది, అసహనం వస్తుంది? ఎందుకు సహనం కోల్పోతున్నారు? అధ్యక్ష నాకు అర్థం అవట్లే. మరి అధ్యక్ష సూపర్ 6 సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్. మేమిచ్చిన పథకాలు, మేమిచ్చిన హామీలు అమలు చేశాము కాబట్టే మొన్న 1 సంవత్సరం తరువాత మీ నాయకుడు జిల్లాలో 2 జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు 1 సైడ్ గా మీకు డిపాజిట్లు రాకుండా తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే మేమిచ్చినటువంటి హామీలన్నీ అమలు చేశాం. ప్రజలు హ్యాపీగా ఉన్నారు కాబట్టే ఆ రిజల్ట్ వచ్చిందని కూడా గ్రహించాలి. మీరు ఈ రోజు నుంచి సూపర్ హిట్ కాదు అధ్యక్ష, సూపర్ 6 సూపర్ డూపర్ హిట్ అని చెప్పి మీరు మాట్లాడాలి. అధ్యక్ష మంత్రి గారు ఏం మాట్లాడుతుందో నాకు అర్థం అవుతుంది అధ్యక్ష. దయచేసి అపార్థం చేసుకోవద్దు. కానీ రెండు వచ్చి జడ్పీటీసీ గెలిచామంటారు. 2 ఏంటిది నేను మాట్లాడండి. ఎందుకంత అసహనంగా ఉన్నారు? ఎందుకు సహనం కోల్పోతున్నారు? ఎందుకు వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు? ఏంటి అంటున్నారు అధ్యక్ష? ఎన్నికల్లో వచ్చినప్పుడు మీ నాయకుడు కుప్పం మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం, జ్ఞాపకం తెచ్చుకోండి. కుప్పం మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం, జ్ఞాపకం తెచ్చుకోండి, మర్చిపోకండి. కుప్పం మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం, జ్ఞాపకం తెచ్చుకోండి. అప్పుడు మీ నాయకుడు అక్కడ ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు గారే ఎమ్మెల్యే, అది కూడా మేము గెలిచాం. కాబట్టి ఎప్పుడు అడగండి, వెళ్ళి ఇలా ఆఫీస్కి వెళ్ళి తీయండి రికార్డు. ఏంటి ఇది కాదు అధ్యక్ష, ఈ విషయం కాదు. నాయుడు గారు నామినేషన్లు కూడా వేయించలేదు. మొన్న జరిగిన ఎలక్షన్ అధ్యక్ష 11 నామినేషన్లు పడ్డాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇండిపెండెంట్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది కాబట్టే 11 మంది నామినేషన్లు వేశారు. ఎవరు ఓటు వాళ్ళు వేసుకున్న రిజల్ట్ అది. కుప్పం ఎలక్షన్ అధ్యక్ష, కుప్పం ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు ప్రజాస్వామ్యం లేదు, నామినేషన్ వేసే అవకాశం లేదు. నామినేషన్ వేస్తే మధ్యలో పేజీలు కూడా చింపి వ్యవహరించి ఈ రోజు దాని గురించి మాట్లాడుతుంటే అర్థం లేకుండా ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఊరికిండే ప్రశ్న లేదు. మాకివ్వండి, వాస్తవాలు చెప్తాం. కూర్చోండి. ఆ రోజు మీరు ఏ పార్టీకైనా నామినేషన్ వేయించారా? ఎవరైనా నామినేషన్ వేయడానికి రావడానికి ధైర్యం చేశారా? మొన్న అధ్యక్ష ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని పార్టీలు, కాంగ్రెస్ వేశారు, వైసీపీ వేసింది, కమ్యూనిస్ట్ పార్టీలు వేశారు, ఇండిపెండెంట్లు వేశారు, సామాన్య పౌరుడు వేశాడు. అప్పుడు ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. మీరు ఎప్పుడైనా మీ 5 సంవత్సరాల్లో ఏ ఎలక్షన్ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడైనా జరిపిస్తే దాన్ని మీరు ఉదాహరణగా మాట్లాడితే స్వీకరిస్తాం. అధ్యక్ష దయచేసి మీ ద్వారా మంత్రులకి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ద్వారా
మాకు అభ్యంతరం లేదు, మేము ఏం మాట్లాడుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ సమయం పాటించి సభ్యులు చెప్తుంది వినిన తర్వాత మీరు మాట్లాడండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మధ్యలో ఇంటరప్షన్ చేస్తామంటే ప్రజాస్వామ్యం చేతులు తీసుకుంటాం అవసరం తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదు. మేము కూడా మీరు అన్నారు కదాక అలాగే చెప్తున్నాం. కాదు, ఎవరికి సమాన హక్కులు ఉంటాయి సభలను, పెద్దలు ఉన్నారు, పెద్దలందరికీ తెలుసు. మేము దానికి అధిమించి చెప్తే సభ్యులు మాట్లాడి రాసుకోండి, చెప్పండి మీ సమయం వచ్చినప్పుడు, లేకపోతే కాకపోతే చెప్పండి. అంతేగాని అతను చెప్పింది వచ్చి కాదంటే ఉద్యోగాలు మేమే ఇచ్చామంటే ఉద్యోగాలు నిన్న ఏదో సూపర్ సక్సెస్ పెట్టుకున్నారు, 15,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఓకే, మేము ఈ సమయానికి మేము 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఈ సమయానికి 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఈ సమయానికి ఈ సంవత్సరాలు కావాలంటే 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు మా బుజగీతుల్లో చదువుకుంటే కదా ప్రభుత్వం తాలూకు బాధ్యతలు, కూర్చోండి ప్రభుత్వం బాధ్యత. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ సార్ వద్దండి, ఇంకా మంత్రి గారు చర్చ ముందుకెళ్ళండి. ఏంటి 1,50,000 చాలు. 1,50,000 ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష. 1,50,000 ఉద్యోగాలు ఇచ్చారు. అందులో వాళ్ళ కార్యకర్తలకి వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష. పోనీ కనీసం వీళ్ళు కార్యకర్తలకు ఇచ్చినటువంటి ఆ ఉద్యోగాలు కూడా వీళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు రెన్యూలు కూడా చేయలేదు అధ్యక్ష. ఆ ఉద్యోగాలు కూడా తీశారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఆ ఉద్యోగాలు తీశారు, రెన్యూలు కూడా చేయలేదు. ఈ రోజు నిన్న అధ్యక్ష, నిన్న ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి వచ్చిన వెంటనే నిన్న ఎలాగా అపోజిషన్ లీడర్ గారు ఇక్కడ రాలేకపోయారు. మీటింగ్ నిన్న సభకు కూడా పిలిచాం, రాలేదు. కనీసం ఇక్కడికి వచ్చిన తర్వాత మొదట్లేసి చాలా శబాస్, నిన్న 17,000 ఉద్యోగాలు ఇచ్చారు, ప్రభుత్వం మంచి పని చేసిందని ఒక మంచి మాట చెప్తారని విన్నాం. 1,50,000 ఏ ఉద్యోగాలు అవి? మేము 5.5 లక్షలు ఇచ్చాం. దురదృష్టం ఏంటంటే కూర్చోండి. అధ్యక్ష, దురదృష్టం ఏంటంటే ఏ ఉద్యోగం ఇచ్చాం సరే మీరున్నామో అది రేపు చెప్తారు. దురదృష్టం ఆలోచన లేకుండా అది చెప్పిన ఏ అంశం మేము మాట్లాడుతాం తెలుసుకోకుండా ఎక్కువగా ఏదో ఉన్నాం కదా మేము మాట్లాడాలంటే కాదు. మేము 1,50,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ఈ సమయానికే ఇచ్చి ఇందాక అమెండ్మెంట్ కూడా పెట్టారు మనోహర్ గారు డిప్యూటీ సీఎం గారి తరఫున. ఏమని ఒక డిపార్ట్మెంట్ నుంచి కాదు ఇంకో డిపార్ట్మెంట్కి. వాళ్ళందరూ మా కార్యకర్తలా చెప్పండి. రాష్ట్రంలో యువ సెక్రటరీలు అందరూ మా కార్యకర్తలా? ఇదా ఎక్కడండి కార్యకర్తలు అంటే ఏంటండి? దయచేసి ఈ ధర్మం అండి ఉద్యోగస్తుడికి ఆపాదించిన పార్టీని ఇదా? ప్లీజ్ కాబట్టి దయచేసి మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మీ మంత్రులు రాసుకోండి, మాకు అభ్యంతరం లేదు. సాంప్రదాయం కాదు, మీ మధ్యలో ఇంటర్వ్యూ చేస్తాండి, మీరు చేయండి. అదే సాంప్రదాయాన్ని ఊపిరికి అదే వర్తిస్తుంది. కూర్చోండి. కాబట్టి ఆ సాంప్రదాయం వద్దనేది నా కోరిక, అధ్యక్షుడు కోరుతున్నాను.